కొద్దిసేపు పవర్టీ ఆస్పెక్ట్లో ఒకసారి మాట్లాడితే ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ డబ్బున్న వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి మనం నమస్కారం చేయాలి, గొప్పగా చూడాలి. సార్ 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 రిచ్ మెన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అంటాడు. దరిద్రానికి పేదరికానికి తేడా నా బుక్లో కూడా చెప్పాను. ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం. పావర్టీని ఎందుకు లవ్ చేస్తాను అంటే, పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. సో కొద్దిసేపు మన పవర్టీ ఆస్పెక్ట్లో ఒకసారి మాట్లాడితే ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దిస్ ఈస్ ది $1,000 క్వశ్చన్. రైట్. ఎందుకు మనం పూర్గా ఉంటాం? వీఆర్ నాట్ పూర్ అట్ ఆల్. వీఆర్ పూర్ అంటే క్రానలాజికల్గా మన మీద దండి తెచ్చినటువంటి హిస్టరీ అంతా మనం తీసుకుంటే భారతదేశం రత్నగర్భ రైట్ అని ఆ రోజుల్లో అనేవాళ్ళు. ఇప్పుడు రాయలసీమలో నీళ్ళే లేవు అనుకున్న రోజుల్లో రాయలసీమ రత్నాల సీమ, రత్నాలు పోగులుగా పోసి పండించిన సీమ అని చెప్పేవాళ్ళు. అటువంటి అద్భుతమైనటువంటి కంట్రీ మంది. దానిలో ఏదో దర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ వైపు వెళ్తే అవి అవర్స్ టుగెదర్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. అవి కాకుండా ఇక్కడ ఎందుకు మరి పూర్ పీపుల్ అయ్యాము మనం, నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, పూర్ అనగానే ఇదొక చిన్న చూపు. ఆ పూర్ అనే పదం ఏంటో, పేదోడు వాడు ఏముందనేది. రిచ్ అనగానే వాడు బాగా డబ్బున్నాడు అని. ఆ రెండిటికి ఆ తారతమ్యం ఎందుకు వస్తుందో తెలియదు. పూర్, పావర్టీ, పేదరికం అనేది దట్ ఈస్ ది రిచెస్ట్ వర్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఊరికి మీరు అనగానే సరిపోతుందా? హౌ యూ విల్ డిఫైన్ ఇట్ అని మీరు అనొచ్చు అంటాను. నేను కారణం చెప్తున్నా. మీరు పూర్ కాకపోతే హౌ టు లివ్ అనేది మీకు తెలియదు. యూ డోంట్, మీరు ఎలా బతకాలి నేను అనే మార్గాన్ని మీరు చూజ్ చేసుకోలేరు. అసలు దానివైపు వెళ్ళదు. పొద్దున లేవగానే కావాల్సినవన్నీ మీ దగ్గర ఉండి నువ్వు చేస్తున్నప్పుడు యూ డోంట్ ఓపెన్ యువర్ యాంటీనా. హౌ టు, నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి, నేను ఎలా చేయాలి, నేను ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే డబ్బు వస్తాయి, దాంతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను, నేను నా భార్య పిల్లల్ని పోషించడానికి నేను ఎలా కష్టపడాలి అనే ఆలోచన మొత్తాన్ని గ్రైండ్ చేసేది పావర్టీ. రైట్. అది లేకపోతే, ఆ థాటే లేకపోతే వాడు పేదరికానికి సంబంధించిన వాడు కాదు, వాడు దరిద్రుడు. దరిద్రానికి పేదరికానికి తేడా నా బుక్లో కూడా చెప్పాను మీరు. ఏంటంటే, ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం. ఎన్ని కోట్లాది రూపాయలు ఉంటాయి, ఇంకా అది కూడా మనకి వస్తే బాగుండే అనుకునే అది దరిద్రం. చాలు నాకు ఇది ఉంది అనుకుని ఉన్నదాంతో సంతృప్తి పడటం పేదరికం. పేదరికం ఇన్ అదర్ వర్డ్స్ ఐశ్వర్యం. నేను చాలా పూర్, నేను చాలా రిచ్ అనేది చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడానికి దట్స్ నాట్ హిస్ మిస్టేక్. ఇప్పుడు మీరే చూడండి, ఎందుకంటే నేను పావర్టీని ఎందుకు లవ్ చేస్తాను అంటే, కొంతమంది కోసం ఇప్పుడు మీరంతా వచ్చినప్పుడు బ్రహ్మాదవాడిలో మరి ఎంత ఉంటారో, అక్కడ ఏముండదు, మడత మంచం ఒకటి ఉంటుంది, ఇదన్నారు అనుకుంటే మీరే రెస్పెక్ట్ ఇవ్వరు తెలుసా. ఎందుకంటే మరి బ్రాటప్ అలాంటిది. డబ్బున్న వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి మనం నమస్కారం చేయాలి, గొప్పగా చూడాలి. సార్ 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 రిచ్ మెన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అంటాడు. వాడు ఏ చెత్త జోక్ వేసినా సరే మనం నవ్వుతాం, ఎందుకంటే రిచ్నెస్ రైట్ ఉంది. అదే మా వావిలాల్ గోపాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాడు నేను. వావిలాల్ గోపాలకృష్ణ మీన్స్ హూ ఫాట్ ఫర్ ది కంట్రీ. రైట్ సార్. హీ వాజ్ ఎ బ్యాచులర్. నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే స్వార్థపరంగా తయారవుతానేమో అనుకుని ఆ రోజుల్లో నమ్మిన చంటర్ రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ, ఆదిగా కలిగిన వాళ్ళందరూ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో ఒక సార్ట్ ఆఫ్ సాయిల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు దే లవ్ పావర్టీ. అందుకని చూడండి, మీరు ఎక్కడైనా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. రైట్. అలా అని రిచ్ని మనం వ్యతిరేకించడం కాదు, విల్ ఫాట్ ఫర్ దట్, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు ఐ డోంట్ అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, పైన పర్వాలేదు లేండి, ఇంకా ఈ ఏజ్లో కూడా చెప్పకుండా ఎందుకు ఉండాలండి ఆలోచనలో చెప్పాలంటే, డబ్బు ఎంతవరకు సరిపోతుందండి? మనమే వింటుంటాం ఎక్కడో టీవీలో వాటిలో చూస్తే లక్షల కోట్లు స్కామ్. 1,00,000 కోట్లు ఏంటండి? జస్ట్ ఇమాజిన్, మనకి మంత్లీ 50,000
1 lakh. వాడు కాదురా మంత్లీ వాడికి 5 lakhs ఉంటుంది తెలుసా అని చెప్పుకోవడం చాలా గొప్ప. అట్లాంటి 100 లక్షలు కలిపితే 1 కోటి, 1 కోటి. అలాంటి అంటే 1,00,000 కోట్లు, 1,00,000 సార్లు కలిపితే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు సరిపోట్లా, ఇంకా కొన్ని లక్షల కోట్లు. హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ నీడ్ అంటాడు గ్రీక్ పోయిట్. ఎంత కావాలి మనిషికి అంటే, ఒకడు దేవుడి గురించి తపస్సు చేశాడు. దీర్ఘమైన తపస్సు చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. అనగానే ఇస్తారా ప్రభు? ఇస్తాను చెప్పండి. ఈ ప్రపంచం అంతా నాకు కావాలంటాడు. ఇందులో ఉన్న డబ్బంతా నాకు కావాలి, అంతటి గొప్పవాడిని అవ్వాలి నేనండి. నాన్న ఇదందరికీ కోసం సృష్టించింది కానీ నీ ఒక్కడి కోసం నేను ఇవ్వలేనురా. నీకు అడిగావు కాబట్టి నీకు ఒకటి ఇస్తున్నాను. నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు 6 గంటలకు బయలుదేరితే మళ్ళీ తెల్లవారి 6 గంటల వరకు నువ్వు ఎంత ప్రదేశాన్ని అయితే చుట్టొస్తావో ఆ ల్యాండ్ అంతా నీదే, తీసుకో అని చెప్తాడు. అనగానే వీడు పోలే ఇంక మరి అది కుదరదన్నాడు కాబట్టి ఇలాగే సర్దుకుందామని ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తే ఒక అరగంట లేట్ అవుతుంది మనకు. టిఫిన్ గట్టిగా తినేసి 5 గంటలు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. వెళ్తుంటాడు 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు. ఈ కొంచెం ఇటు నుంచి ఇటు వెళ్తే తప్ప అని మళ్ళీ ఆ గమ్యం చేరటానికి, గోల్ చేరాలి కదా. వెళ్తే ఇటు వెళ్తే 10 ఎకరాలు మిస్ అవుతుందేమో అని అటు తిరిగి 1 గంట. భోజనం టైం అనవసరంగా మిస్ అయితే ఈ భోజనం టైంలో ఇంకొక 100 ఎకరాలు చుట్టొచ్చేమో అనుకుని తిరిగి గోల్ దగ్గరికి రావడానికి మధ్యలోనే ఎక్కడో పడి చచ్చిపోతాడు. బికాస్ అంటే బాడీలీ, మెంటల్లీ, ఇంకా హీ కెనాట్ వాక్, రన్ కాదు, వాకింగ్, బ్రిస్క్ పోయి వాకింగ్ పోయి నీరసంగా నడవలేని స్థితిలో పడి చచ్చిపోతాడు. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్? అది మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.